అక్కినేని అందగాడు నాగ చైతన్యతో కలిసి సమాంత త్వరలో పెళ్లిపీటలెక్కుతుంది. దీనికి సంబంధించి ఇన్నాళ్లు లీకులు వచ్చినా ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేశాయి రెండు కుటుంబాలు. సమాంతకు 2 సార్లు పెళ్లి జరుగుతుందని, మొదట క్రిస్టియన్ పద్ధతిలో జరిగి ఆ తర్వాత హిందూ సంప్రదాయంలో జరుగుతుందని మొదట చెప్పారు. ఆ తర్వాత సమాంత మతం మారిందని, హిందూ మతం తీసుకుందని, ఇప్పుడు ఆమెకు ఒక్కసారే హిందూ సంప్రదాయంలో వివాహం జరుగుతుందని చెబుతున్నారు. అయితే లాస్ట్ మినిట్ లో సినిమా స్టోరీ లాగానే దీనిలో కూడా ఓ ట్విస్ట్ వచ్చింది. ఊహించని అనూహ్య మలుపు తిరిగింది. సమాంత మతం మారడం ఆమె ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదట. వాళ్ళు దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో సమాంత కథ ఇప్పుడు అచ్చం సినిమా స్టోరీని తలపిస్తోంది. అమ్మా నాన్న వద్దంటున్నారు, మతం మారద్దంటున్నారు. కట్టుకోబోయేవాడైతే 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేయించుకోవాలంటే మతం మారిపోవాల్సిందే. అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలంటే వాళ్ళ హిందూ సాంప్రదాయాలను అనుసరించాల్సిందే. ఇలా ఇప్పుడు సమాంత సతమతమైపోతోందట. మతం కావాలా, మ్యారేజ్ కావాలా అనే సంఘర్షణలో పడిపోయింది సమాంత. ఆమె ఇప్పుడు మతం మారకపోతే జరగాలి పెళ్లి మళ్ళీ అన్నట్టు హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం 2 సార్లు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత కూడా సమాంతకు చిక్కులు వస్తాయి. అక్కినేని ఇంటి కోడలిగా హిందూ సంప్రదాయాలను పాటించాలి. అంతేకాదు భర్త నాగ చైతన్యతో కలిసి తిరుమల వంటి పుణ్యక్షేత్రాలను వెళ్లాల్సి ఉంటుంది. దీంతో మతం మారాలా, అభిమతం మార్చుకోవాలా, 2 సాంప్రదాయాలు ఎలా పాటించాలి అంటూ సమాంత సతమతమైపోతోందట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.